చూస్తున్నారు కదా, చూడొచ్చు. ఇది వచ్చేసి శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం. పుట్టలో నిజంగా అయితే పాము అయితే ఉంటుంది. పాము అయితే కనిపించడం జరిగింది ఈ ప్రదేశంలోనే. చూస్తున్నారు కదా, సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఊరుకు ముందే చిన్నతనం నుంచే లేచి ముగ్గులు వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఊరుకు ముందు లేచి ఎవరు చెప్పకుండానే ఆమె పనులు ఆమెనే చేసుకుంటూ అసలు వైద్యం చేస్తూ స్థానికుల్లో ఎవరికైనా ఎటువంటి సమస్య అయినా కూడా ముట్టుకుంటే ఇట్టే నయం అయిపోయేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు డిస్టిక్లో ఉన్నటువంటి మేడారంకు అతి సమీపంలో ఉన్నటువంటి మనం సమ్మక్క అమ్మవారి గ్రామానికి అయితే రావడం జరిగింది. ఆమె పుట్టి పెరిగిన ఇల్లును చూడడానికైతే ఇప్పుడు మనం ఈ యొక్క బయ్యక్కపేటకైతే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మన మేడారం నుంచి సమీపంలోనే ఉంటుంది, 7 కిలోమీటర్ల దూరంలోనే బయ్యక్కపేటలో ఉన్న సమ్మక్క సారలమ్మ వారి నివసించిన నిజమైన గృహానికి రావడం జరిగింది. ఒక టైప్లో చెప్పాలంటే హోమ్ టు టైప్లో మీకు చూపించబోతున్నా. ఒక్కసారి చూడొచ్చు ఎంట్రెన్స్లో ఈ యొక్క ఇంట్లోనే సమ్మక్క సారలమ్మ వారు అయితే నివసించడం అయితే జరిగింది. ఒకసారి ఆ వీడియో లోపలికి వెళ్ళి ఒకసారి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, చూడొచ్చు. ఇది వచ్చేసి శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం. పుట్టిన ఇల్లు వచ్చేసి ఇదే. ఇంకో విషయం చెప్పాలంటే మనకు మేడారం దాదాపు 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. 2వ సంవత్సరం అక్కడ, మొదటి సంవత్సరం వచ్చేసి ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు 2024 అక్కడ జరుగుతుంది, 25లో ఇక్కడ, మళ్ళీ 26లో అక్కడ, ఇలా 2 సంవత్సరాలు, అంటే ఒకటి ఇక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ, ఓ సంవత్సరం అక్కడ జరుగుతుంది. సరే చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, సమ్మక్క సారలమ్మ వచ్చేసి ఇలాగే ఉంటుంది, మీకు తెలుసు కదా. పసుపు కుంకుమ బండారు రూపకంలోనే అమ్మవారు అయితే మాయమవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్టయితే ముగ్గులు మీరు చూడవచ్చు. సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఊరుకు ముందే చిన్నతనం నుంచే లేచి ముగ్గులు వేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఊరుకు ముందు లేచి ఎవరు చెప్పకుండానే ఆమె పనులు ఆమెనే చేసుకుంటూ అసలు వైద్యం చేస్తూ స్థానికుల్లో ఎవరికైనా ఎటువంటి సమస్య అయినా కూడా ముట్టుకుంటే ఇట్టే నయం అయిపోయేది. ఇలా సమ్మక్క వారు అయితే ప్రజలకు నాటు వైద్యం చేసేవారు. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, పుట్టు పూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం అని ఉంది. చూస్తున్నారు కదా, ఇదైతే ఇది కూడా పాతదే, కానీ ఒరిజినల్ అయితే దాదాపు 960 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 900 సంవత్సరాల పైన జరిగింది. దాని తర్వాత అయితే మళ్ళీ కట్టడం అయితే జరిగింది ఇది. కానీ ఒరిజినల్గా అయితే ఉన్న నివాసం ఇదే. సో చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా, లోపల చూడవచ్చు. అప్పుడు వండుకునే అటువంటి పాత్రలు కానీ పొయ్యి కానీ ఇలాగే ఉండేటివి అప్పుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ పుట్ట అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఈ పుట్టలో అయితే పాము ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది అయితే ఇక్కడ పుట్టలో పాము అయితే చూశారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. చూస్తున్నారు కదా, అక్కడ చూడొచ్చు కోడిగుడ్లు. ఈ పుట్టలో నిజంగా అయితే పాము అయితే ఉంటుంది. ఇంతకుముందు వీడియో తీసినప్పుడు కూడా కొంతమంది అయితే చూడడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సమ్మక్క వారు నివసించిన గృహం అయితే ఇది. ఒకసారి చూడొచ్చు పైన ఎలా ఉందో. దాదాపు భక్తులు మొక్కులు ఇలా కానుకలు ఇలా కడతారు. ఇక్కడ పైన కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ మీరు చూడొచ్చు, చుట్టూ గోడ మొత్తం దాదాపు ఇది మట్టితోటే ఉంటుంది గోడలు, ఆ కాలంలో మొత్తం. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మొత్తం మట్టితోటే కట్టడం అయితే జరిగింది. కట్టడం అయితే చూస్తున్నారు కదా, పైన అయితే మొత్తం కట్టెలే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా ఉందో.
చుట్టూ చూడొచ్చు. ఇక్కడ ముగ్గులు అయితే ఇక్కడ చుట్టూ కలర్లు అయితే వేయడం అయితే జరిగింది. ఇటు పక్క మొత్తం చూస్తే ఎక్కడ చూసినా మీకు కలర్లు అయితే కనిపిస్తాయి. దాదాపు చుట్టూ మీరు ఏడ చూసినా కూడా ఇలా కలర్లు అయితే ఉంటాయి. దాదాపు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఇక్కడ ఒక వీడియోలో నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చూసినప్పుడైతే ఇక్కడైతే దాదాపు పాము అయితే కనిపించడం జరిగింది ఈ ప్రదేశంలోనే. చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సమ్మక్క సారలమ్మ వారి దేవాలయం అనొచ్చు, రకంగా హోమ్ టూర్ అనొచ్చు. దాదాపు అయితే ఇల్లును మొత్తం చూపించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి సమ్మక్క వారు నివసించిన ప్రదేశం ఇదే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు ఒకసారి పైకి కూడా చూపిస్తా ఎలా ఉందో. ఒకసారి పైనుంచి కూడా చూడవచ్చు ఎలా ఉందో. చుట్టూ చూస్తున్నారు కదా. ఇక్కడ చుట్టూ మీరు చూడవచ్చు ఎలా ఉందో. గోడ అయితే కట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది ఇక్కడ నుంచి గేట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో మీకు గంట అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.